ఆపరేషన్ సింధూర్. ఉగ్రదాడులతో ఉగ్రరూపం దాల్చిన భారత్. జై భారత్ మాత అని నినదించిన 140 కోట్ల ప్రజా గలం. దాయాది పాకిస్తాన్ పరేషాన్. అనుక్షణం ఉగ్రమూకలతో దాగుడు మూతలాడుతున్న పాకిస్తాన్. ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో జరిపిన పాక్ దారుణం. ఉగ్రవాద ఉన్మాదుల చర్యలకు ఫలితంగా భరతమాత ఒడిన తనువు చాలించిన 26 మంది అమాయక ప్రజలు. పాక్ ఆగడాలను ఇక భరించం అంటున్న భారత్. ఫలితంగా చేపట్టిన యుద్ధం ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదుల నీడను కూడా ఉండనీయకుండా ఊచకోత కోసిన సింధూర్. భారత్ సైన్యంపై ప్రవేశపెట్టిన పాక్ యుద్ధ విధానాన్ని తిప్పికొట్టిన ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించిన ఆపరేషన్ సింధూర్. కాలబేరానికి వచ్చినా ఇక క్షమించేది లేదు అంటూ పాక్ సేనలను తరిమి కొడుతూ హెచ్చరించిన ఆపరేషన్ సింధూర్. చైనా నక్కబుద్ధితో వంకర చేష్టలు ఆపకపోతే పాక్ను ప్రపంచ పటం నుంచి తప్పిస్తామని హెచ్చరించిన ఆపరేషన్ సింధూర్. ప్రపంచానికి ఇప్పటి వరకు శాంతిని, సంప్రదాయాలను పరిచయం చేసిన భారత్ ఇక నుంచి బార్డర్ దాటితే శత్రు దేశాలకు పుట్టగతులుండవని సత్తా చూపిన ఆపరేషన్ సింధూర్. ఈ ఉన్మాదుల చర్యలకు తనువు చాలించిన నా అమరవీరులకు నా దేశం సెల్యూట్. వారిని కన్న తల్లిదండ్రుల కడుపు కోతకు 140 కోట్ల భారతీయులు ఎల్లప్పుడూ తోడుంటారని తెలుపుతూ జై భారత్ మాత, జై హింద్.